బీహార్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొంటున్నారు. పలు కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. బీహార్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ ఇక ఎస్ఐఆర్ తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలివే. 9 గంటల సమయానికి పోలింగ్ శాతం 13.13గా నమోదైంది. మొదటి విడతలో 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 1314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడత పోలింగ్ లో ఆర్జేడీ నేత సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, విజయ్ కుమార్ సిన్హా, సామ్రాట్ చౌదరితో సహా పలువురు కీలక నేతలు పోటీలో ఉన్నారు. गौरव ले रहे हैं। एक बार रुक जाइए, आप अंदर क्यों लगा रहे, बाहर लगेगा ना। बाहर 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 चलिए। गौरव ले रहे हैं। एक बार रुक जाइए, आप अंदर क्यों लगा रहे, बाहर लगेगा ना। ప్రజలకు అందుబాటులో ఉండేలా మొత్తం 50,000కు పైగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 1000కి పైగా మహిళల కోసం ప్రత్యేక పింక్ బూతులు ఉన్నాయి. ర్యాంప్లు, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్లు, షెడ్, సైనింగ్ రివేజ్ ఇంటర్ప్రైర్, ఇక వీల్ చైర్లు అందుబాటులో ఉంచారు. వృద్ధులు సైతం ఓటింగ్ లో ఉత్సాహంగా పాల్గొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. पड़ गया भैया, पड़ गया। रुक जाइए, बात कर लेंगे क्या? हाँ थोड़ा बहुत तो बोल। ऐसे करो, ऐसे खाली। हाँ, आप भी ऐसे करो, ऐसे करो, ऐसे ऐसे हाथ घुमा, हाथ घुमा, ऐसे घुमा, ऐसे उल्टा उल्टा हाथ करके। हाँ हाँ हाँ। ఇక ఎన్నికలు జరిగే 18 జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు నేడు సెలవు ప్రకటించారు. భద్రతా ఏర్పాట్ల కోసం 2 లక్షల మంది పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు మొత్తం 50,000 మందికి పైగా మోహరించారు. డ్రోన్లు, సీసీటీవీల పర్యవేక్షణలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. नहीं यहीं से करेंगे, यहीं से करेंगे, अंदर जाएंगे ही नहीं। का प्रयोग करने पहुँच चुके हैं। मतदान के 236 में यहाँ पर मतदान पोस्ट करेंगे। उसके बाद वो पूजा अर्चना करने के लिए मंदिर जाएंगे और सही बूथों का भी वो इलेक्शन करने के लिए तस्वीर। ఇప్పటికే పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, డిప్యూటీ సీఎం విజయ్ సింహ, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే ఘన విజయమని డిప్యూటీ సీఎం విజయ్ సింహ ధీమా వ్యక్తం చేశారు. అటు మహాగఠబంధన్ విజయం తథ్యమని తేజస్వి యాదవ్ అన్నారు. తాము గెలుస్తామని, బీహార్ను గెలిపిస్తామని అన్నారు. బీహార్ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ నాయుడు తెలుసుకుందాం. సతీష్, పోలింగ్ ఏ విధంగా జరుగుతోంది? ఎస్ మొదటి విడత పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. దాదాపు 7 గంటల నుంచి ఇప్పటి వరకు, అంటే 9 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఇప్పటి వరకు పోలింగ్ ఎంత % నమోదైందనే అంశానికి సంబంధించి ఒక స్పష్టత ఇచ్చింది. ఇక ఉదయం 9 గంటల వరకు దాదాపు 13%
పోలింగ్ నమోదైందంటూ కూడా అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఒక డేటాను కూడా రిలీజ్ చేసింది. మరి కాసేపట్లో 10 గంటల వరకు పోలింగ్ ఎంత నమోదైన అంశంపైన కూడా మరి కాసేపట్లో స్పష్టత ఇచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే కేంద్ర మంత్రుల నుంచి మొదలుకొని రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం మంత్రులు ఉన్నవారు కావచ్చు, వివిధ పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాసేపటి క్రితమే బీహార్ సీఎంగా ఉన్న నితీష్ కుమార్ కాసేపటి క్రితమే తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ప్రస్తుతానికి తాజా అప్డేట్ ప్రకారం చూసుకుంటే మాత్రం 14% మేర కూడా పోలింగ్ నమోదైందని కూడా ప్రస్తుతం తెలుస్తుంది. అయితే దాదాపు మధ్యాహ్నానికి సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం, సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ పర్సంటేజ్ కూడా నమోదయ్యే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. గతంలో చూసుకుంటే కాక ఏడాది జరుగుతున్న ఈ ఎన్నికల్లో జరుగుతున్న పోలింగ్ శాతం చూస్తే దాదాపు 18 జిల్లాల్లో 121 స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ప్రధానంగా మొదట 121 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు ఈ 121 స్థానాల్లో కూడా ఇప్పటికే మెజార్టీ స్థాయిలో కూడా ప్రధాన పార్టీలను కూడా ప్రచారం చేశాయి. అనేక ప్రచారంలో అనేక హామీలు ఇస్తూ కూడా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో తాజాగా ఉదయం నుంచి అనేక పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లంతా కూడా బారులు తిన్నారు. దాదాపు గతంలో కంటే కూడా ఈసారి మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్తున్నారు. దాదాపు ఇప్పుడు జరుగుతున్న 121 స్థానాలలో గత ఎన్నికల సందర్భంగా చూసుకుంటే ఆర్జేడీకి మెజార్టీ స్థానాలు వచ్చాయి. ఈసారి కూడా అంతకు మించిన మెజార్టీ స్థానాలు వస్తాయని కూడా అటు ఆర్జేడీ వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ఇటు కూటమికి సంబంధించి ఎన్డీఏ సర్కారుకు సంబంధించిన వారంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ప్రచారం నిర్వహించడం, ఖచ్చితంగా 121 స్థానాలు కూడా మెజార్టీ స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామనే అంశాన్ని కూడా చెప్తున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, తేజస్వి యాదవ్ కావచ్చు, అదేవిధంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ కావచ్చు, అనేక మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా యువతకు కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో యువత తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్తున్నారు. మరోవైపు ప్రధాని మోదీ సైతం ఈరోజు ఉదయాన్నే ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్లో కూడా యువతంతా కూడా ముందుకు రావాలి, ప్రజాస్వామ్యంలో ఇదొక పండుగ రోజు, మొదటి దశ ఎన్నికలు జరుగుతున్నాయి, ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్తున్నారు. కాసేపటి క్రితమే తేజస్వి యాదవ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకొని నేరుగా బయటకు వస్తున్న సందర్భంలో మాట్లాడుతూ దాదాపు జాబ్ ఉద్యోగం కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి కావచ్చు, ఇతర అంశాలను చూసి ఈసారి బీహార్లో ఓట్లు వేయాల్సిందిగా కూడా ఓటర్లకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యం. దాదాపు 15% మేర కూడా ఇప్పటివరకు పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. మరోవైపు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గతంలో కంటే మెరుగైన విధంగా ఈసారి పోలింగ్ ఏర్పాట్లను కూడా ఎన్నికల సంఘం చేసింది. ఇప్పటికే బీహార్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివిజన్ జరుగుతుంది కాబట్టి ఓటర్లకు సంబంధించిన అంశంలో కొన్ని చోట్ల మాత్రం ఓట్లు వేయడానికి వెళ్ళిన వారికి స్లిప్పుల్లో తమ పేర్లు ఉన్నప్పటికీ కూడా ఓటు వేయనివ్వలేదనే అంశాన్ని కూడా కొంతమంది మీడియా ముఖంగా వచ్చి కూడా చెప్పిన సందర్భాలను కొన్ని చోట్ల చూసాం. వారికి సంబంధించిన అంశాలు కూడా ఆ సమస్యలు పరిష్కరించేందుకు అక్కడ బూత్కి సంబంధించిన ఏజెంట్లు కావచ్చు, అదేవిధంగా కేంద్ర ఎన్నికలకు సంబంధించిన అధికారులు కూడా నిరంతరం అక్కడ పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ సైతం కూడా బీహార్లో జరుగుతున్న 121 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో జరుగుతున్న ఎన్నికల తీరును సైతం కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.